హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి స్టడీ సర్కిల్. నేను మీ జానిస్తాన్ని మాట్లాడుతూ ఉన్నాను. తమ్నైల్లో చెప్పినట్టుగా నాగార్జున యూనివర్సిటీ ఏపీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్లన్నీ చెల్లుతాయి పూర్తి ఆధారాలతో జానీ సార్ అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉన్నది. సో సార్ మీరు చెల్లుతాయి అంటున్నారు, కానీ మరి టీజీపీఎస్ అనేది మొన్న జైలు అభ్యర్థులను తీసుకోలేదు కదా, మరి పక్కన పెట్టింది కదా అని చెప్పేసి మీరు అనొచ్చు. సో కాబట్టి నేను ఈ వీడియోలో ఆ విషయాలన్నిటి కూడా మాట్లాడదామనే ఉద్దేశంతో నేను ఈ యొక్క వీడియో చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ వీడియోను మీరు చివరి దాకా చూసి మీరు ఈ యొక్క వీడియో పైన మీ యొక్క కామెంట్ కూడా తెలియజేయచ్చు. నేను గత వీడియోలో అంటే నాగార్జున యూనివర్సిటీ సర్టిఫికెట్ల పైన నేను ఇంతకుముందుకు ఒక వీడియో చేయడం జరిగింది. సో దాంట్లో క్లియర్గా నేను కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఇంకొంత ఇన్ఫర్మేషన్, ఈ వీడియోలో ఇంకొంత ఇన్ఫర్మేషన్ తోటి నేను మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ అంటే నాగార్జున యూనివర్సిటీ సర్టిఫికెట్లు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరికీ మీరు ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళందరినీ కూడా నేను అందరిని ఎడ్యుకేట్ చేయడం కోసం, మీ అందరికీ తెలియజేయడం కోసము నేను మీ ముందుకు రావడం జరిగింది. ఇంతకుముందు కూడా నేను ఆధారాలు లేకుండా ఏది కూడా మాట్లాడలేదు. సో ప్రజెంట్ కూడా నేను కొన్ని ఆధారాలతో మీ ముందుకు వచ్చేసి మాట్లాడుతూ ఉన్నాను. సో కాబట్టి ఇంకా ఏమైనా ఆధారాలు ఉన్నా కూడా మళ్ళీ తర్వాత వీడియోలో కూడా నేను మాట్లాడతాను నేను. సో కాబట్టి ప్రజెంట్గా హాట్ టాపిక్గా మారిపోయింది ఏంటంటే టీజీపీఎస్సీలో మొన్న జైలు అభ్యర్థులను పక్కన పెట్టడం జరిగింది. సో కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మనము ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే రైట్. చూడండి, నేను ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే నేనేం చెప్తున్నానంటే నాగార్జున యూనివర్సిటీ ఏపీ సర్టిఫికెట్లు చెల్లవు అని తప్పుడు నిర్ణయం తీసుకున్న టీజీపీఎస్సీ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. సో టీజీపీఎస్ అనేటువంటి తప్పుడు నిర్ణయం తీసుకుందా లేదా అనేది మీరు వీడియో ఎండింగ్లో మీరు చూసిన తర్వాత మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ రాయొచ్చు. ఆ తర్వాత ద్వంద్వ వైఖరిని ప్రదర్శించిన టీజీపీఎస్సీ అండ్ ఇంటర్మీడియట్ బోర్డు మనోవేదనలో అభ్యర్థులు. ఎవరా అభ్యర్థులు అంటే ప్రజెంట్ జైలు అభ్యర్థులు, రేపు గ్రూప్ 4 అభ్యర్థులు, ఆ తర్వాత గ్రూప్ 1 అభ్యర్థులు, తర్వాత గ్రూప్ 2 అభ్యర్థులు. సో వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో మనోవేదనలో ఉండే అవకాశం ఉన్నది. ఎందుకంటే జాబ్ అనేది 1:1 సెలెక్ట్ అయిన తర్వాత ఈ జాబ్ నీకు వచ్చిందని చెప్పేసి నువ్వు ఆ లిస్ట్లో ఉన్నప్పుడు ఈ జాబ్ నీది కాదు అని చెప్పేసి మళ్ళీ చెప్పినట్లయితే ఎంత బాధ ఉంటుందనేది ఆ యొక్క సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకే ఆ ఆవేదన తెలుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా అన్ని సర్టిఫికెట్లు చెల్లుతాయి. సో మీరే డిసైడ్ చేయండి. లాస్ట్కు నేను చెప్పిన తర్వాత మీరు సర్టిఫికెట్ చెల్లుతాయా లేదా అనేది మీరే డిసైడ్ చేయొచ్చు. టెరిటోరియల్ జ్యూరిడిక్షన్పై గెజిట్ను విడుదల చేసిన యూజీసీ. ఈ యొక్క మొత్తం టోటల్గా వీడియో మొత్తం కూడా ఏంటంటే టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి సో నేను ఇది ఒక గెజిట్ అనేది రిలీజ్ చేసింది యూజీసీ అని చెప్పడం జరుగుతూ ఉంది. పూర్తి వివరాలు మొత్తం టోటల్గా నేను ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతూ ఉంది. సో ప్రజెంట్ మనకేంటంటే నాగార్జున యూనివర్సిటీ సర్టిఫికెట్లు చెల్లవు అని చెప్పేసి మనకు ఎప్పటి నుండి అంటే 2014 నుంచి వెళ్ళి ఈ యొక్క సర్టిఫికెట్లు అనేటటువంటి చెల్లవు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. సో 2014 తర్వాత నుంచి ఎందుకు చెల్లవు అని చెప్పేసి అంటే 2014 జూన్ 2న మనకు తెలంగాణ ఏపీ 2 రాష్ట్రాలుగా విడిపోయినాయి. సో కాబట్టి ఏపీ మొత్తం కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క సర్టిఫికెట్లు అనేటటువంటి చెల్తాయి. కాబట్టి ఆ తర్వాత ఈ యొక్క 2014 తర్వాత నుంచి ఈ సర్టిఫికెట్ చెల్లవు అని చెప్పేసి మన తెలంగాణ అధికారులు చెప్పడం జరుగుతూ ఉన్నది. సో కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఇంతకుముందుకు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకొంత అప్డేట్, ఇంకొంత ఇన్ఫర్మేషన్ తోటి కొన్ని ఆధారాలతోటి మీ ముందుకు రావడం జరిగింది అన్నట్టు. చూడండి, ఏదైతే 2013 సంవత్సరంలో మనకి యూజీసీ ఒక నిబంధన అనేటటువంటి తీసుకురావడం జరిగింది. ఆ నిబంధన ఏంటంటే టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ ప్రతి యూనివర్సిటీ పాటించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే భూభాగ ప్రాదేశిక పరిధి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలోనే అడ్మిషన్లు చేసుకోవాలా, అట్లాగే యూనివర్సిటీ పరిధిలోనే అడ్మిషన్లు చేసుకోవాలా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. ప్రజెంట్ ఏంటంటే ఇంతకుముందుకు ఏంటంటే ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలోనే చేసుకోవాలి అడ్మిషన్స్, బయటి రాష్ట్రానికి వెళ్ళకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నట్టు. సో ఈ యొక్క నోటీస్ అనేటిది, ఈ యొక్క నిబంధన అనేటటువంటిది 2013లో ఇచ్చారు అని చెప్పేసి మనకు తెలంగాణ అధికారులు చెప్పడం జరిగింది. ఈరోజు టీజీపీఎస్సీ కూడా దాన్ని బేస్ చేసుకుని ఈ సర్టిఫికేట్ చెల్లవు అని చెప్పేసి మన జైలు అభ్యర్థులను పక్కన పెట్టడం జరిగింది. సో మరి
ఈ యొక్క నిబంధన అనేటటువంటి 2013లోనే వచ్చిందా, మరి అంతకుముందు కూడా వచ్చిందా అని చెప్పేసి అంటే 2009 సంవత్సరంలో కూడా ఈ యొక్క నిబంధనని వాళ్ళు చెప్పడం జరిగింది. 2009 సంవత్సరంలో 16 ఏప్రిల్ 2009 సంవత్సరంలో కూడా ఈ యొక్క నిబంధనని తీసుకురావడం జరిగింది. చూడండి, ఆల్ ద స్టేట్ గవర్నమెంట్స్ యాజ్ పర్ లిస్ట్ అటాచ్డ్ అని చెప్పింది. అంటే స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి, అంటే ఆల్ ద స్టేట్ గవర్నమెంట్స్ అని చెప్పేసి అన్నది అన్ని స్టేట్లకు సంబంధించిన యూనివర్సిటీస్కి ఒక లిస్ట్ అనేటటువంటిది అటాచ్ చేయడం జరిగింది. ఆ లిస్ట్లో ఏంటంటే అన్ని స్టేట్లకు సంబంధించినటువంటి యూనివర్సిటీస్ యొక్క నేమ్స్ అన్ని కూడా ఇక్కడ అటాచ్ చేయడం జరిగింది అన్నట్టు. సో ఏం చెప్తున్నది మరి ఆ యూనివర్సిటీస్ అన్నిటి కూడా అంటే టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ద స్టేట్ యూనివర్సిటీస్, స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ రిగార్డింగ్ అని చెప్పేసి చెప్తా ఉన్నది. అంటే టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ సంబంధించినటువంటి మొత్తం టోటల్గా ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది, అంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది మొత్తం రాయరు కదా, కొంచెం రాస్తారు కదా. సో మొత్తం సబ్జెక్ట్ మొత్తం టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ద స్టేట్ యూనివర్సిటీస్ అండ్ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఈ యొక్క నోటీస్ అనేటటువంటిది మొత్తం అన్ని స్టేట్లకు పంపించడం జరిగిందండి. అంటే 2009 సంవత్సరంలోనే పాటించాలి మీరు అని చెప్పేసి అని ఇవ్వడం జరిగింది. కానీ ఆ టైంలో ఎవరు కూడా పాటించలేదు. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు చేసుకున్నారు. ఎవరికి ఏ స్టేట్ అడ్మిషన్ ఎక్కడైతే యూపీ వాళ్ళు వచ్చేసి హైదరాబాద్లో కూడా అడ్మిషన్లు చేసుకున్నారు. అట్లాగే బీహార్లో చేసుకున్నారు. అట్లాగే గుజరాత్ నుంచి, అంటే డిఫరెంట్ స్టేట్ నుంచి వచ్చేసి హైదరాబాద్ అడ్మిషన్ చేసుకున్నారు. హైదరాబాద్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వేరే దగ్గర చేసుకున్నారు. అట్లాగే నాగార్జున యూనివర్సిటీ కూడా వేరే స్టేట్లలో చేసుకుంది. తమిళనాడు కావచ్చు, ఇంకా వేరే యూనివర్సిటీలు. తమిళనాడు కుప్పం యూనివర్సిటీ కావచ్చు, తమిళనాడు అన్నమలై యూనివర్సిటీ అయితే మొత్తం దేశం మొత్తం కూడా చాలా అడ్మిషన్లు చేసుకున్నది. సో కాబట్టి 2009లో కూడా ఈ యొక్క నిబంధన అనేటటువంటిది రావడం జరిగింది. ఆ తర్వాత 2013 సంవత్సరంలో కొంచెం స్ట్రాంగ్గా అందరికీ చెప్పడం జరిగింది, అన్ని యూనివర్సిటీ చెప్పడం జరిగింది, మీరు టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ ఖచ్చితంగా పాటించాల్సిందే అని చెప్పేసి అని అప్పుడు పబ్లిక్ నోటీసు ఒకటి ఇవ్వడం జరిగింది. పబ్లిక్ చెప్పింది. అట్లాగే యూనివర్సిటీస్ అన్నిటి కూడా ఈ యొక్క టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ పాటించాలని చెప్పేసి అని చెప్పిందన్నట్టు. ఇక్కడ కోర్సెస్ స్టడీ సెంటర్స్ ఆఫ్ క్యాంపస్ టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ ఆఫ్ యూనివర్సిటీస్ అని చెప్పేసి మొత్తం ఒక నోటీస్ అనేటటువంటి రిలీజ్ చేసింది. సో దాంట్లో మొత్తం టోటల్గా కొన్ని పాయింట్స్ ఇచ్చేసి మీరు ఎక్కడ కూడా యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా వేరే మీ యొక్క స్టేట్ దాటి మీరు బయట అడ్మిషన్లు చేసుకోవద్దని చెప్పేసి కూడా 2013 సంవత్సరంలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది మరి ఇప్పుడు దీన్ని 2013 సంవత్సరంని ఇదే అథెంటింగ్ కదా అని చెప్పేసి అని మన తెలంగాణలో ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, మనకు ఈరోజు సర్టిఫికెట్లు ఏదైతే చెల్లవు అని చెప్పేసిందో ఈ యొక్క టీజీపీఎస్ కావచ్చు, దీన్నే బేస్ చేసుకొని చెప్పడం జరుగుతూ ఉంది. కానీ 2020వ సంవత్సరంలో దీనిపైన ఒక గెజిట్ అనేటటువంటిది తీసుకురావడం జరిగింది. భారత్ రాజ్పత్ర అని చెప్పేసి అని, ఇక భారత్ రాజ్పత్రలో ద గెజిట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అని దీంట్లో ఒక నిబంధనని 2020లో తీసుకురావడం జరిగింది అన్నట్టు. ఈ 2020లో ఏం చెప్తుందని చెప్పేసి అంటే ఇక్కడ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇవ్వడింది. న్యూఢిల్లీ ద 4th సెప్టెంబర్ 2020, 4th సెప్టెంబర్ 2020లో మనకు ఒక క్లాజ్ అమెండ్మెంట్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూడండి, నేను చదువుతాను. ఇన్ ఎక్సైజ్ ఆఫ్ ద పవర్స్ conferred by subsections 1 and 2 of section 26 read with clause J of section 12 of University Grant Commission Act 1956, 3 of 1956. So and in suppression of the University Grants Commission Open Distance Learning Regulations 2017, అట్లాగే and University Grants Commission Online Course or Programs Regulations 2018. Expect as respect of things done or omitted to be done before such suppression the University Grants Commission with the previous approval of the central government hereby makes the following regulations namely అని చెప్పేసి అనేది. ఇక్కడ 2017 సంవత్సరంలో తీసుకున్న ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కావచ్చు, అట్లాగే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 2018లో తీసుకొచ్చినటువంటి ఆన్లైన్ కోర్స్ ప్రోగ్రామ్స్ అనేసి రెగ్యులేషన్ 2018 కావచ్చు. సో ఈ రెండు కావచ్చు. అట్లాగే బిఫోర్ సచ్ సపరేషన్స్ ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ విత్ ప్రీవియస్ అప్రూవల్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ప్రీవియస్ అప్రూవల్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా 2020 అనేటటువంటి అమెండ్మెంట్లో దీంట్లో పొందుపరచడం జరిగింది. సో ఇవన్నీ కూడా 2020 నుంచి వెళ్ళి మీరు పాటించాల్సి ఉంటుంది. అంటే టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ అనేటువంటి 2020 నుంచి వెళ్ళి మీరు పాటించాల్సి ఉంటుందని చెప్పేసి మొత్తం టోటల్గా ఈ యొక్క దీంట్లో ఇవ్వడం జరిగింది అన్నట్టు.
ఈ గెజెట్లో అన్ని పేర్కోవడం జరిగింది. సో కాబట్టి ఇంత ముందుకు వచ్చినటువంటి 2009 కావచ్చు, 2013 కావచ్చు, ఇవన్నీ కూడా జస్ట్ నోటీసులు మాత్రమే. దానికి ఎట్లాంటి రూల్స్ రెగ్యులేషన్స్ అనేటటువంటివి లేవు. మిమ్మల్ని పాటించమని చెప్పడం జరిగింది. సో అవన్నీ కూడా ఈ యొక్క గెజెట్లో పొందుపరచడం జరిగింది. సో కాబట్టి మీరు ఏంటంటే 4th సెప్టెంబర్ 2020 నుంచి వెళ్ళి ఈ యొక్క టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ పాటించాలి. అంతకుముందుకు పాటించకపోయినా పర్వాలేదు అని చెప్పేసి ఈ యొక్క గెజిట్ అనేటటువంటిది గెజిట్లో చెప్పడం జరుగుతూ ఉందన్నట్టు. సో కాబట్టి ఆ తర్వాత మళ్ళీ దీనిపైన కన్ఫ్యూజన్ ఉండి స్టూడెంట్స్కి కన్ఫ్యూజన్ ఉండేసి మరి మేము 2009లో మీరు ఒకటి నోటీస్ ఇచ్చారు, 2013 సంవత్సరంలో నోటీస్ ఇచ్చారు, ఆ తర్వాత 2020 సంవత్సరంలో మీరు ఒక గెజిట్ చేశారు, మరి 3 టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ చెప్పేసి అని 3 చెప్పారు. మరి మూడిటిలో మేము ఏది పాటించాలి అని చెప్పేసి అని యూజీసీని ఒక స్టూడెంట్ మళ్ళీ ఆర్టీఐ ద్వారా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది అన్నట్టు. ఏంటంటే మరి 2009 సంవత్సరంలో, 2013 సంవత్సరంలో, 2020 సంవత్సరంలో 3 టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ ఇచ్చారు కదా, మరి మేము ఏ టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ పాటించాలని చెప్పేసి అని ఒక స్టూడెంట్ ఆర్టీఐ ద్వారా యూజీసీని క్వశ్చన్ వేయడం జరిగింది అన్నట్టు. ఇక్కడ చూడండి, ఆ స్టూడెంట్ ఇక్కడ మనకి చూపిస్తున్నట్టుగా ఇక్కడ ఈ క్వశ్చన్ అడిగిండు. సో స్టూడెంట్ నేమ్ ఇవన్నీ కూడా మేము బ్లర్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, విత్ reference to the territorial jurisdiction of the state universities recognized by UGC DEB offering distance education in various courses, kindly provide the following information. So ఏమంటాడంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే విచ్ ఈస్ ద అఫీషియల్ లెటర్ టు బి ఫాలోడ్ విత్ రిఫరెన్స్ టు ద టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆఫరింగ్ డిస్టెన్స్ కోర్సెస్ అని చెప్పేసి అని ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది అన్నట్టు. అంటే ఏమంటున్నాడు ఇక్కడ, విచ్ ఈజ్ అఫీషియల్ లెటర్ టు బి అంటే మీరు పంపించినటువంటి లెటర్స్, అంటే అఫీషియల్ లెటర్స్ పంపించారు కదా మీరు, మరి ఆ లెటర్స్లలో మేము ఏ లెటర్ అంటే ఏ లెటర్ని కన్సిడర్ చేసుకోవాలి, మరి 2020, 2013, 2009 అని చెప్పేసి అని క్వశ్చన్ అడగడం జరిగింది అన్నట్టు. తర్వాత వాట్ ఈస్ ద కట్ ఆఫ్ డేట్ ఆఫ్ అంటే సెకండ్ క్వశ్చన్ ఏమన్నా వాట్ ఈస్ ద కట్ ఆఫ్ డేట్ ఏమన్నా డేట్, మంత్లీ, ఇయర్ అని చెప్పేసి అడిగిండు. ఇయర్ ఈ మూడిటిలలో ఫ్రమ్ విచ్ టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ అప్లికేషన్ టు ఓవర్ ద ఇండియన్ అప్రూవ్డ్ బై యూజీసీ అని చెప్పేసి అన్నాడు. అంటే మేము ఏ డేట్ నుంచి వెళ్ళి డే, మంత్, ఇయర్ ఈ 3 అడిగిండు అన్నట్టు. ఏ డేట్ నుంచి వెళ్ళి మేము పాటించాలి, టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ అనేటటువంటిది పాటించాలి అని చెప్పేసి అని సెకండ్ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది అన్నట్టు. సో అడిగితే దానికి రిప్లైగా యూజీసీ ఏం పంపించిందంటే, సో యాజ్ పర్ ప్రొవిజన్ స్టిపులేటెడ్ అండర్ ఎనెక్సర్ 3లో పొందుపరచడం జరిగింది ఆఫ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అండ్ ఆన్లైన్ ప్రోగ్రామ్ రెగ్యులేషన్స్ 2020 రెగ్యులేషన్స్ అని చెప్పేసి అని చెప్పడం. 2020 రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, మరి ఆ యొక్క గెజిట్లో ఉన్నాయి. అక్కడ చూసుకోండి మొత్తం టోటల్గా మేము ఇచ్చినటువంటి కొన్ని ఇక్కడ పాయింట్స్ అని చెప్పేసి అని ఈ పాయింట్స్ ఇవ్వడం జరిగింది అన్నట్టు. కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఇప్పుడు 2020 గెజిట్ ఏదైతే చేశామో అక్కడి నుంచి మీరు ఈ యొక్క టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ పాటించండి. ఎప్పుడు డేట్ ఏంటిది 4th సెప్టెంబర్ 2020, 4th సెప్టెంబర్ 2020 ఇక్కడి నుంచి వెళ్ళి మీరు టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ అనేటువంటిది పాటించాలి అని చెప్పేసి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. సో కాబట్టి ఇప్పటికి మీకు అర్థమై ఉండొచ్చు, ఇప్పుడు ఏది అథెంటిక్ అనేది 2009 అథెంటికా, లేకపోతే 2013 అథెంటికా, లేకపోతే 2020 అథెంటికా అని చెప్పేసి అంటే 2020 అనేటటువంటిది మీకు అథెంటిక్ అనేటటువంటిది అర్థమై ఉండొచ్చు. సో కాబట్టి మరి మీరు కామెంట్ బాక్స్లో కూడా మీరు కూడా కామెంట్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ యూజీసీ ఏం చేసిందంటే మళ్ళీ లెటర్ పంపించింది చూడండి, పబ్లిక్ నోటీస్ అని చెప్పేసి అని ప్రికాషన్స్ టు బి టేకెన్ బై ద స్టూడెంట్స్ బిఫోర్ ఎన్రోలింగ్ ఇన్ ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ అండర్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ ఆర్ ఆన్లైన్ లెర్నింగ్ మోడ్ అని చెప్పేసి అంటున్నది. అంటే స్టూడెంట్స్ కావచ్చు, అట్లాగే యూనివర్సిటీస్ కావచ్చు, మీరందరూ కూడా అడ్మిషన్ తీసుకునే ముందు, పబ్లిక్లో స్టూడెంట్స్ మీరు అడ్మిషన్ తీసుకునే ముందు ఆ యొక్క యూనివర్సిటీ అనేటటువంటిది మీరు అడ్మిషన్ తీసుకునే ముందు యూనివర్సిటీ పరిధిలోనే తీసుకుంటున్నారా, లేకపోతే బయట తీసుకుంటున్నారా, స్టేట్ యాక్ట్ ఉంటుంది, సెంట్రల్ యాక్ట్ ఉంటుంది, ఆ యాక్ట్స్ ప్రకారం మీరు ఆ యూనివర్సిటీ అనేటటువంటిది ఆ స్టేట్లో ఉన్నదా లేదా అనేటటువంటి దాని ప్రకారం మీరు అడ్మిషన్ తీసుకోండి అని చెప్పేసి అని చెప్పడం కూడా మళ్ళీ పబ్లిక్కి నోటీస్ పంపించడం జరిగింది. ఎప్పుడు పంపించారు, ఇది March 19, 2024లో పంపించడం జరిగింది అన్నట్టు. సో యూజీసీ హాజ్ నోటిఫైడ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అండ్ ఆన్లైన్ ప్రోగ్రామ్ రెగ్యులేషన్స్ 2024 సెప్టెంబర్ అని చెప్పేసి అంటుంది. ఓకేనా. అట్లాగే 2020 ఇన్ ద గెజిట్ ఆఫ్ ఇండియా సబ్సీక్వెంట్లీ amendments to the principal
ప్రిన్సిపల్ రెగ్యులేషన్స్ హ్యావ్ బీన్ నోటిఫైడ్ ఆన్ 1st July 2021, 18th July 2022. అంటే ఇంతకుముందు కూడా మీ లెటర్లు పంపించడం జరిగింది. 2021లో కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అంటే నోటిఫైడ్ అంటే 2021లో ఒకసారి నోటిఫై చేస్తాము, 22లో నోటిఫై చేస్తాము, ఇప్పుడు 23, 24లో కూడా నోటిఫై చేస్తున్నాం అని చెప్పేసి అని వీళ్ళు చెప్తా ఉన్నారు అన్నట్టు. అంటే ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటంటే మొత్తం టోటల్గా మనకు సీన్ ఇక్కడ అర్థమైపోయి ఉండాలి. అంటే 2020 రెగ్యులేషన్స్ ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి వెళ్ళి ఈ యొక్క టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ పాటించాలి. అంతకుముందుగా పాటించకపోయినా ఇక నుంచి అయితే కంపల్సరీ పాటించాల్సిందే అని చెప్పేసి ఒక గెజిట్, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది అన్నట్టు. సో కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా మన టీజీపీఎస్సీ ఒక నిర్ణయం అనేటటువంటిది ఏకపక్ష నిర్ణయం అనేటటువంటిది తీసుకోవడం జరిగింది అన్నట్టు. సో వాళ్ళు అనుకొని ఒక కమిటీ అని పెట్టుకున్నారు. ఆ కమిటీ మరి ఎవరు చెప్పారో ఏ విధంగా చెప్పారో నాకు అర్థం కావట్లేదు. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోలేదు, ఎలాంటి పరిగణలోకి తీసుకోలేదు. ఇంకా కూడా ప్రూఫ్స్ నేను చూపిస్తాను నేను. సో ఇన్ని పరిగణలో చాలా అంటే ఒక కమిటీ అనేటటువంటి కమిటీ అంటే కొంతమంది ఉంటారు, మేధావులు ఉంటారు. ఇప్పుడు టీజీపీఎస్ అంటేనే అక్కడ మేధావి వర్గం అనేటటువంటిది ఉంటుంది. వాళ్ళు డిసిజన్ తీసుకోవాలనుకున్నా కూడా మేధావులను కూర్చోబెట్టి డిసిజన్ తీసుకోవాలి. మరి ఆ మేధావులు ఒక డిసిజన్ తీసుకునే ముందు అన్ని ఆస్పెక్ట్స్ నుంచి వెళ్ళి మనము ఆ యొక్క డిసిజన్ అనేటటువంటి తీసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ ఒకే కోణంలో ఆలోచించాం కదా. సో మరి డిఫరెంట్ కోణాలు ఉంటాయి, అంటే యాంగిల్స్, చాలా యాంగిల్స్ ఉంటాయి. ఆ యాంగిల్స్ నుంచి వెళ్ళి ఆలోచించాలి. కానీ అలా ఆలోచించినట్టు ఏమీ లేదు. ఓన్లీ ఒక 2013 ఏదైతే యూజీసీ ఇచ్చిందో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఈ యొక్క డిసిజన్ అనేటటువంటిది తీసుకోవడం జరిగింది అన్నట్టు. సో ఇంకా నేను ప్రూఫ్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు అంటే నేనేమన్నాను, ద్వంద్వ వైఖరిని ప్రదర్శించిన టీజీపీఎస్ అని ఇంటర్మీడియట్ బోర్డు అన్నట్టు. ఇంటర్మీడియట్ బోర్డులో అంటే ఎందుకన్నాను, ఈ వర్డ్ ఎందుకు యూజ్ చేశాను అని చెప్పేసానంటే, లాస్ట్ టైము మనకు అంటే మెయిన్గా ఏంటంటే గురుకులాల్లో లైబ్రరీ సైన్స్ ఏదైతే ఉందో, లైబ్రరీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ లైబ్రరీ డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ ఇచ్చారు. అంటే ఉన్న 100 పోస్టులు ఉన్నట్లయితే అందులో 50 పోస్టులు అనేటటువంటివి ప్రమోషన్ ద్వారా ఇచ్చారు. 50 పోస్టులు ఏమో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జరపడం జరిగింది అన్నట్టు. అంటే 50% పోస్టులేమో డైరెక్ట్ రిక్రూట్మెంట్, 50% పోస్టులేమో ఏదైతే సంబంధించిన డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అంటే జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ జూనియర్ కాలేజీలో పనిచేసేటువంటి సీనియర్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏం చేసిందంటే జూనియర్ కాలేజీలలో లైబ్రేరియన్గా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రమోషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకు క్వాలిఫికేషన్ అనేటువంటి చూడడం జరుగుతుంది. ఈ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంఎల్ఐసి కంప్లీట్ చేసినటువంటి పీజీ అంటారు, ఎంఎల్ఐసి కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ యొక్క జూనియర్ కాలేజీలో లైబ్రరీగా పోస్ట్ ఇవ్వచ్చు అన్నట్టు. సో వారందరికీ కూడా ఈ యొక్క పోస్ట్ ప్రమోషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. మరి ప్రమోషన్ ఇచ్చేటప్పుడు మరి మీరు చెప్పినటువంటి రూల్స్ ఏదైతే ఉన్నా ఆ రూల్స్ పాటించారా అని చెప్పేసి అంటే అక్కడ ఏదైతే ఇక్కడ కూడా రూల్స్ పాటించినట్టు లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళకి ఇచ్చినటువంటి లెటర్ అండి ఇది. సో ఒక స్టూడెంట్, ఒక క్యాండిడేట్ని తీసుకున్నట్లయితే ఇక్కడ క్యాండిడేట్ వచ్చేసి ఎంఎల్ఐసి పాస్డ్ అవుట్ ఆఫ్ ఇయర్ 2018లో పాస్ అయ్యిండు ఆ క్యాండిడేట్. ఎక్కడి నుంచి వెళ్ళి నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ ఫ్రమ్ వేర్ క్యాండిడేట్ అక్వైర్డ్ ఎంఎల్ఐసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. ఓకే, మోడ్ ఆఫ్ స్టడీ ఇన్ దట్ ఈస్ రెగ్యులర్ ఆర్ డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేయడం జరిగింది. ఆ తర్వాత ఎంఎల్ఐసి రూల్ నెంబర్ ఎంత అంటే 17 ఎంఎల్ అంటే 2017 సంవత్సరంలో ఈ యొక్క అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. 2017 సంవత్సరంలో అడ్మిషన్ తీసుకున్నారు. అంటే ఇక్కడ ఆ తర్వాత May 2018 ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్ ఇక్కడ వచ్చేసి 17 ఎంఎల్ అని చెప్పేసి అని అంటే అకాడమిక్ ఇయర్ 2017లో అడ్మిషన్ తీసుకున్నారు. ఇక్కడ ఒకరిది 2017లో అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. 2018లో పాస్ అవుట్. అట్లాగే ఇక్కడ కొంతమంది చూసినట్లయితే ఇక్కడ మొత్తం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇక్కడ 4 క్యాండిడేట్స్ ఉన్న 4 క్యాండిడేట్స్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ October 20లో ఇయర్ ఆఫ్ పాసింగ్ అని చెప్పేసి October 20లో కంప్లీట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా October 20కి కంప్లీట్ చేయడం అంటే 2020లో వీళ్ళు ఎంఎల్ఐసి చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ 2016లో చూసినటువంటి క్యాండిడేట్ కూడా ఉన్నది. ఇక్కడ పెరియార్ యూనివర్సిటీ, మదురై కామరాజు యూనివర్సిటీ, అలగప్ప యూనివర్సిటీ, మళ్ళీ అలగప్ప యూనివర్సిటీ, ఇట్లా యూనివర్సిటీ అన్నింటిలో చేయడం జరిగింది. కాకపోతే ఇవి ఏంటంటే 2013, 2010, 2008, 2011, 2012 ఇట్లా ఇయర్ అనేది ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేటువంటిది ఇట్లా ఉండడం జరిగింది. సో 2016 సంవత్సరంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి ఒక క్యాండిడేట్ ఇక్కడ ఉండడం జరిగింది. ఇది ఏది అంటే పెద్దపల్లి డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి లిస్ట్ అన్నట్టు. ఇది వచ్చేసి ఆదిలాబాద్ సంబంధించినటువంటి లిస్ట్. సో వీళ్ళందరూ కూడా మరి నాగార్జున యూనివర్సిటీలోనే చేశారు. మరి
మరి వీళ్ళ సర్టిఫికెట్ను వీళ్ళందరినీ కూడా మరి జైల్లో ఇంటర్మీడియట్లో లైబ్రరీగా మీరు ప్రమోషన్ అయితే ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా నాగార్జున యూనివర్సిటీలో చేసిన వాళ్ళే కదా, మరి వీళ్ళకి ఎందుకు అక్కడ ప్రమోషన్ ఇవ్వడం జరిగింది, వీళ్ళ సర్టిఫికేట్ ఎందుకు వ్యాలిడ్ అయినాయి, మరి వాళ్ళ సర్టిఫికేట్ ఎందుకు వ్యాలిడ్ అవ్వట్లేదు అని చెప్పేసి నా యొక్క క్వశ్చన్. సో నా యొక్క క్వశ్చనే కాదు, సో ప్రతి ఒక్కరి క్వశ్చన్ కూడా ఇదే అన్నట్టు. సో మరి ఇక్కడ ఎందుకు వ్యాలిడ్ అవుతున్నాయి? మరి లాస్ట్ టైం మీకు ప్యారలర్గా ఇప్పుడు టీజీపీఎస్ అనేటటువంటిది తెలంగాణలోనే ఉన్నది, ఓకేనా. గురుకుల బోర్డు అనేటటువంటిది తెలంగాణలోనే ఉన్నది. మరి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది తెలంగాణలోనే ఉన్నది. డిఫరెంట్ బోర్డులు అన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి. ఆ బోర్డులు అన్నిటిలలో చెల్లినటువంటి సర్టిఫికెట్ టీజీపీఎస్లో ఎందుకు చెల్లదు? ఇది సెకండ్ క్వశ్చన్. సో టీజీపీఎస్లో ఎందుకు చెల్లదు? మిగతా బోర్డులు అన్నిటి కూడా చెల్లినాయి కదా, అక్కడ మొత్తం వ్యాలిడ్ అయిపోయినాయి కదా, మరి మీ దగ్గర ఎందుకు వ్యాలిడ్ కావట్లేదు? మరి టీజీపీఎస్సీనే ఇప్పుడు టీజీపీఎస్సీ, ఇంతకుముందుకు టీఎస్పీఎస్సీ, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీఎస్పీఎస్సీలో 2017 సంవత్సరంలో గురుకుల ఎగ్జామ్ రాసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరే చేశారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి అప్పుడు వాళ్ళకి గురుకులాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వాళ్ళందరికీ కూడా గురుకుల స్కూల్స్లో, జూనియర్ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో అన్నిటిలలో మీరు జాబులు ఇచ్చారు. మరి టీఎస్పీఎస్సీ ఇవ్వడం జరిగింది. సో మరి అప్పుడు ఎట్లా ఇచ్చారు? మరి అప్పుడు దేని పరిగణలోకి తీసుకున్నారు? మరి సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మరి ప్రజెంట్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ప్రజెంట్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారు, నాగార్జున యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, అంటే ఇక్కడ నాగార్జున యూనివర్సిటీలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ స్టడీ సెంటర్లో చేసినటువంటి అభ్యర్థులు ఆంధ్రాలో, అంటే నాగార్జున యూనివర్సిటీ ఆంధ్రాలో ఉంటుంది కాబట్టి ఆంధ్రాలో యూనివర్సిటీలో ఉండి తెలంగాణలో ఉన్నటువంటి స్టడీ సెంటర్లో చదివినటువంటి అభ్యర్థుల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. మరి వీళ్ళందరి సర్టిఫికెట్లు, అంటే ఇలా చదివినటువంటి అభ్యర్థులందరి సర్టిఫికెట్లు కూడా మొన్నటి వరకు చెల్లినాయి. టీజీపీఎస్ మీకెందుకు చెల్లవు, మీకెందుకు అనిపిస్తలేదు మీకు అని చెప్పేసి అంటే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుంటే ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా అంటే ఒక కోణంలో కమిటీ అనేటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఒకటే కోణం కాదు, చాలా కోణాలు కూడా ఆలోచించాలి. ఇంతవరకు తీసుకున్న సర్టిఫికెట్ ఇప్పుడు ఎందుకు తీసుకోకూడదు? మొన్నటి వరకు అంటే మీరు తీసుకుంటే 2017 సంవత్సరంలో మీరు జాబులు ఇస్తేనే కదా, ఆ తర్వాత మళ్ళీ వేరే ఆలోచన లేకుండా మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ జాబ్ సంపాదించింది. ఆ రోజు మీరు తీసుకోకుండా ఉంటే ఇవన్నీ జరగకపోయేది. 2014 సంవత్సరంలోనే ఏదైతే మీరు చెప్తున్నారో స్టేట్ డివైడ్ అయిపోయింది, ఇక 2 స్టేట్లు మారిపోయినాయి. సో 2 స్టేట్లు అయిపోయినాయి. మరి 2013 సంవత్సరంలో ఈ యొక్క టెరిటోరియల్ జ్యూడిడిక్షన్ అనేటటువంటి వచ్చింది. సో మీరు ఇక్కడి నుంచి వేరే స్టేట్ అయిపోయింది. 2014 సంవత్సరంలోనే మీరు జాబులు ఇవ్వకుండా అప్పటి నుంచి మీరు ఈ యొక్క టెరిటోరియల్ జ్యూడిడిక్షన్ పాటించేటట్లుగా అన్ని డిగ్రీ కాలేజీలకు మీరు నోటీసులు పంపించి ఉంటే ఈరోజు ఇంత జరిగేది కాదు కదా, ఇంతమంది డిగ్రీలు చేసేవాళ్ళు కాదు, ఇంతమంది పీజీలు చేసేవాళ్ళు కాదు. మీరు చేసిన తప్పు వలన చాలామంది అభ్యర్థులు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఒక నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళిపోవడం జరిగింది. కొన్ని లక్షలు అంటే ఇక్కడ తప్పు మొత్తం మీరే చేసిర్రు. ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలు నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళారు, అంటే తెలంగాణ నుంచి కొంత డబ్బు అనేటటువంటిది ఆంధ్రాకి వెళ్ళిపోయింది. సో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా మీ యొక్క రూల్ అనేటువంటి 2014 సంవత్సరంలోనే మీరు పెట్టి ఉంటే, ఇక్కడ డిగ్రీ కాలేజ్ అన్నింటిలో పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే ఆ అమౌంట్ మొత్తం మన తెలంగాణలో ఉండేది, పిల్లలందరూ కూడా తెలంగాణలో చదివేటోళ్ళు, మన యూనివర్సిటీస్ బాగుపడాయి కదా. మరి అప్పుడు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు మీరు? చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత జాబ్ దగ్గరకు వచ్చిన తర్వాత నోటికి దగ్గరకు వచ్చినటువంటి కూడుని ఎందుకు లాక్కుండా అనుకుంటున్నారు? సో ఇవన్నీ తప్పులు కదా. సో మరి ఇవన్నీ ఆలోచించారా? ఇవన్నీ ఆస్పెక్ట్స్ కావాలి, ఇవన్నీ యాంగిల్స్ కావాలి, ఇవన్నీ మీరు అంటే నిర్ణయం తీసుకునే ముందు ఇవన్నీ పరిగణలోకి తీసుకోరా? సో అనేది నా క్వశ్చను. అట్లాగే నా యొక్క క్వశ్చన్ కాదు, ఇప్పుడు ఏదైతే బాధితులుగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి క్వశ్చన్ కూడా ఇదే అన్నట్టు. సో కాబట్టి నేను మిత్రులారా, ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎగ్జామ్, గ్రూప్ 4 ఎగ్జామ్ ఏదైతే ఉందో రిజల్ట్ రావడం జరిగింది. 50 మంది స్టూడెంట్స్ని పక్కా పెట్టడం జరిగింది. 50 నుంచి 60 మంది స్టూడెంట్స్ని టీజీపీఎస్సీ పక్కకు పెడతా ఉన్నది. సో వాళ్ళందరికీ కూడా జాబ్ ఇచ్చేటటువంటి పొజిషన్ లేదు. సో కాబట్టి ఇప్పటికీ జేఏల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కోర్టుకి ఎక్కడం జరిగింది. సో కోర్టుకి ఎక్కడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పాజిటివ్గా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అంటే ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్న తర్వాత పాజిటివ్గానే వస్తుంది, నెగిటివ్ అస్సలు రాదు. ఓకే. సో కాబట్టి ఇప్పుడు గ్రూప్ 4 అభ్యర్థులందరూ ఉన్నారు. గ్రూప్ 4 అభ్యర్థులందరూ కూడా తెలియదు. సో కాబట్టి గ్రూప్ 4 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు అంటే నాగార్జున యూనివర్సిటీ సర్టిఫికెట్లు కలిగి మీరు మీ యొక్క జాబ్ అనేటటువంటిది కోల్పోయే అవకాశం ఉన్నది. సో కాబట్టి మీరందరూ కూడా నాకు కాల్ చేయండి, నా నెంబర్కి కాల్ చేయండి, నేను ఇవన్నీ కూడా మీకు పంపిస్తాను నేను. సో ఇప్పుడు జైల్లో కేసు వేసినటువంటి జైలు కేసులో కూడా
మనం ఇవన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. చాలా చాలా సబ్మిట్ ఇవే కాదు, ఇంకా దీనికి ఎడిషన్గా ఇంకా చాలా కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సో కాబట్టి కేసు అయితే స్ట్రాంగ్గానే ఉన్నది. సో కాబట్టి ఇప్పుడు ఇంకా కూడా గ్రూప్ 4 అభ్యర్థులు, గ్రూప్ 2 అభ్యర్థులు, అట్లాగే గ్రూప్ 1 అభ్యర్థులు అందరూ కూడా మీరు వచ్చినట్లయితే ఈ కేసు అనేటువంటిది ఇంకా స్ట్రాంగ్గా అవుతుంది. సో ఇది మన సైడ్ అంటే మీకందరికీ కూడా న్యాయం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా తెలియని అంటే చాలామంది కూడా తెలియదు ఈ విషయం. సో కాబట్టి అందరికీ తెలియజేయడం కోసం నేను ఈ యొక్క వీడియో చేయడం జరుగుతూ ఉన్నది. సో కాబట్టి మీరందరూ ఈ వీడియో చూసిన తర్వాత మీరు నాగార్జున యూనివర్సిటీలో చదివిన అభ్యర్థులు ఏదైతే ఉన్నారో, గ్రూప్ 4 అభ్యర్థులు ఏదైతే ఉన్నారో, సో కాబట్టి అందరూ కూడా మీరు నాకు కాల్ చేయండి. కాల్ చేసి ఈ యొక్క నేను మీకు ఇవన్నీ కూడా పంపిస్తాను. కోర్టుకు వెళ్ళాలనుకుంటే కూడా కోర్టుకు వెళ్ళొచ్చు మీరు. సో కాబట్టి దానికోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. సో ప్రజెంట్ కూడా ఏంటంటే ఇప్పుడు చాలామంది డిగ్రీ అయిపోయిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక ఎంట్రన్స్ కండక్ట్ చేస్తూ ఉంది కదా, అన్ని యూనివర్సిటీ కలిపి పీజీ చదవడం కోసం సిపి జెట్ అని చెప్పేసి ఒక ఎంట్రన్స్ కండక్ట్ చేస్తుంది. ఎంట్రన్స్ కండక్ట్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ దాంట్లో సీట్ కోసం ఒక కౌన్సిలింగ్ జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్లో నాగార్జున యూనివర్సిటీ చదివినటువంటి అభ్యర్థులకు సీట్ ఇవ్వట్లేదు, హైయర్ ఎడ్యుకేషన్ పోవడానికి సీట్ ఇవ్వట్లేదు. అట్లాగే బీఈడి కాలేజీలో కూడా ఇవ్వడం లేదు. ఇదంతా కూడా ఏంటంటే బీఈడి కాలేజీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇవ్వట్లేదు. 2017-18 సంవత్సరంలో ఇచ్చిర్రు. సో మళ్ళీ 2017-18 సంవత్సరంలో ఇచ్చారు. మరి ఆ రోజు ఇచ్చినప్పుడు మరి ఈ రోజు ఎందుకు ఇవ్వరు? మరి ఆ రోజు చెల్లిన సర్టిఫికేట్ ఈ రోజు ఎందుకు చెల్లవు? మళ్ళీ వీళ్ళే మేనేజ్మెంట్ కోటాలకు వెళ్ళినట్లయితే మేనేజ్మెంట్ కోటాలో మళ్ళీ సీట్ ఇస్తూ ఉన్నారు. వీళ్ళే మేనేజ్మెంట్ కోటాకి వెళ్తే మళ్ళీ అక్కడ మళ్ళీ సీట్ ఇస్తూ ఉన్నారు, అక్కడ సీట్ ఇస్తున్నారు, నడిపిస్తున్నారు, అన్నీ నడుస్తూ ఉన్నాయి. జాబ్ దగ్గరకు వచ్చేసరికి కాదు అని చెప్పేసి అంటున్నారు. అంటే తెలంగాణలో ఉన్నటువంటి అధికారులకు, అన్ని డిపార్ట్మెంట్లకు ఎవరు కూడా దీని మీద క్లారిటీ లేదు, చెల్లదు అంతే. ఇంకా వేరే 2013 సంవత్సరంలో ఈ యొక్క రూల్ వచ్చింది. మేము ఇక అప్పటి యూజీసీ ఒక రూల్ తీసుకొచ్చింది, కానీ అప్పటి నుంచి చెల్లదు. ఇదొక్కటే తప్పితే వాళ్ళకి అసలు యాక్స్పెక్ట్ ఎందుకు చెల్లదు, ఏమిటికి చెల్లదు అనేటువంటిది ఎవరు కూడా తెలియదు. సో కాబట్టి ఏంటంటే నేను ఇప్పటికి చెప్పేది ఏంటంటే ఈ యొక్క సర్టిఫికెట్లు అన్నీ కూడా చెల్లుతా. నేను ఇదే స్టాండ్ పైన ఉంటున్నాను. నేను స్టార్టింగ్ నుంచి కూడా ఇదే స్టాండ్ పైన ఉంటున్నాను, చెల్లుతాయని చెప్పేసి ఉంటున్నాను. ఎందుకు ఉంటున్నానని చెప్పేసానంటే ఖచ్చితంగా ఇది విద్యార్థులు చేసినటువంటి తప్పు అయితే అసలే కాదు. ఇది విద్యార్థులు చేసినటువంటి తప్పు కాదు. ఇది ఏమైనా ఒకవేళ దీంట్లో తప్పు జరిగింది అని చెప్పేసానంటే ఏమైనా అది అధికారుల తప్పు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారుల తప్పు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అధికారులు, నేను ఒక్క డిపార్ట్మెంట్ మాట్లాడతలే, నేను సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తప్పు ఇది. సో కాబట్టి ఏంటంటే సో వాళ్ళందరూ తప్పు చేశారు. వీళ్ళ యొక్క తప్పుని విద్యార్థులపైన రుద్దడం అనేటటువంటిది కరెక్ట్ కాదు, కరెక్ట్ అయిన చర్య కాదు ఇది. సో కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ రేపు కోర్టుకి వెళ్ళినట్లయితే ఆల్రెడీ వెళ్ళిర్రు. సో ఇంకా వెళ్ళినట్లయితే మొత్తం టోటల్గా ఏంటంటే వెళ్ళినట్లయితే ఖచ్చితంగా విద్యార్థులకు పాజిటివ్గా ఈ యొక్క తీర్పు వచ్చే అవకాశం ఉన్నది. 99.9% కంపల్సరీ, 99.99% ఈ యొక్క విద్యార్థులకే అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం అనేటటువంటిది ఎక్కువగా ఉన్నది. సో కాబట్టి ఏంటంటే మీరందరూ కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు నాకు కాల్ చేయండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవన్నీ కూడా మీకు పంపిస్తాను. నేను పంపించేసి మీకు దీనిపైన మీరు ఇంకా కేసు వేయాలనుకున్న వాళ్ళు కూడా కేసు వేసుకోవచ్చు. ఓకే, సో ఇదన్నీ కూడా నేను మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అందించడం కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంకో కొన్ని ప్రూఫ్స్. సో అట్లాగే ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ కాలేజీలో కూడా ప్రమోషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. అందులో కూడా మొత్తం వీళ్ళే 2014 తర్వాత చేసినటువంటి అభ్యర్థులే ఉన్నారు. సో వీళ్ళందరికీ ఉద్యోగం ఇవ్వద్దని నా యొక్క ఉద్దేశం కాదండి. అంటే వీళ్ళకైతే జాబ్ ఇచ్చారు కదా, మరి వీళ్ళకు కూడా అంటే వీళ్ళకి సర్టిఫికేట్ చెల్లినప్పుడు మరి వీళ్ళ ఎందుకు చెల్లవు? వీళ్ళు ఇంటర్మీడియట్ బోర్డులోనే జేఎల్గా ప్రమోషన్, లైబ్రరీగా ప్రమోషన్కి వెళ్ళారు. ఓకేనా? సో లైబ్రరీగా ప్రమోషన్ వెళ్ళినప్పుడు మరి డిఫరెంట్ సబ్జెక్ట్ మళ్ళీ ఉన్న వాళ్ళు కూడా మరి మిగతా వాళ్ళు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జరిగినటువంటి అభ్యర్థులు కూడా వీళ్ళు ప్రమోషన్ ద్వారా వెళ్ళారు, వీళ్ళు డైరెక్ట్ ఎగ్జామ్ రాసి వస్తున్నారు. అంతే, డిఫరెన్స్ ఏం లేదు అక్కడ. వాళ్ళు ప్రమోషన్లో వెళ్ళారు, వీళ్ళు డైరెక్ట్ ఎగ్జామ్ రాసి వస్తున్నారు. మరి ఎగ్జామ్ రాసి వస్తున్నారు, వాళ్ళ సర్టిఫికేట్ ఎందుకు చెల్లుతున్నాయి, వీళ్ళ సర్టిఫికేట్ ఎందుకు చెల్లదు? రైటే కదా, క్వశ్చన్ అయితే రైటే కదా. మరి అట్లాంటప్పుడు మరి వీళ్ళ సర్టిఫికేట్ చెల్లదు అని చెప్పేసి అనడం అనేటటువంటి టీజీపీఎస్ తీసుకున్నటువంటి నిర్ణయం అనేటటువంటి తప్పు. ఆ కమిటీలో ఎవరున్నారో ఏమున్నారో తెలియదు. సో కానీ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు.
ఓకే, సో వీళ్ళు ఎవరి మీద ఆధారపడి ఏ విధంగా తీసుకున్నారో తెలియదు, కానీ ఈ నిర్ణయం అనేటటువంటి 100% తప్పు. సో ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం కూడా, ఎందుకంటే టీజీపీఎస్ తీసుకున్నటువంటి నిర్ణయం వలన ఇప్పుడు అభ్యర్థులందరూ కూడా కోర్టుకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది. సో ఖచ్చితంగా కోర్టు అనేటటువంటిది అక్కడ తెలుస్తుంది వీళ్ళు అంటే ఇక్కడ సర్టిఫికేట్ చెల్లుతాయి అనేటటువంటిది ఖచ్చితంగా ఆ కోర్టు అనేటువంటి తీర్పు ఇస్తుంది. అప్పుడు టీఎస్పీఎస్సికి తెలిసిపోతుంది, ఓకే మేము చేసింది తప్పు అనేటటువంటిది టీజీపీఎస్కి ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకే రైట్. సో దీనిపైన మీ యొక్క కామెంట్ ఏంటో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి. సో రాసి ఈ యొక్క వీడియోని కూడా తెలియని వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ నెంబర్ ఇచ్చాను నేను, ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అట్లాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వెల్కమ్.